బ్రేకింగ్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలపై ఢిల్లీ వేదికగా కాసేపట్లో కీలక సమావేశం జరగబోతుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరు కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ భేటీలో కృష్ణా గోదావరి జలాల నీటి వివాదాలపై చర్చించబోతున్నారు. ఇందులో ప్రధాన అంశంగా బనకచెర్ల ప్రాజెక్టుపై డిస్కషన్ చేయనున్నారు. దీంతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని వెంటనే అజెండాను సవరించాలని కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాసింది. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో నీటి పంపకాలే ప్రధాన అజెండాగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే అపెక్స్ భేటీలో తెలంగాణ ప్రయోజనాలపై ఏ మేరకు గలం వినిపిస్తారు, ఏపీని ఎలా అడ్డుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశంలో నీటి వాటాలపై వాదన వినిపిస్తారా, లేకుంటే చంద్రబాబుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నదే అసలు పాయింట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులు కేటాయింపు, జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు లాంటి అంశాలపై చర్చించనున్నారు. బనకచెర్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయబోతున్నారు. మరోవైపు ఆయనతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, రైట్ ప్రసన్న, రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి పంచాయతీ ఢిల్లీ వేదికగా కీలక భేటీ జరగబోతోంది. ఈ నీటి పంచాయతీపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలశక్తి శాఖ లేఖలు రాసింది. ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై వివాదం కొనసాగుతుందో దానికి సంబంధించి కీలక సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాలని లేఖలు రాసిన నేపథ్యంలో ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 2:30 ఈ సమావేశం అనేది జరగబోతోంది. అపెక్స్ కౌన్సిల్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షత కేంద్ర మంత్రి అంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షత వహిస్తారు. ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఇద్దరి మధ్య కీలక చర్చలు అయితే ఈరోజు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దీనికి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలి అనే అంశంపై కూడా ఇద్దరి మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించేందుకు ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాలు కూడా ఎవరి వాదనలు వారు వినిపించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే వారి యొక్క ఎజెండాను ప్రతిపాదన రూపంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్ర జలశక్తి శాఖకు పంపించాయి. బనకచెర్ల ప్రాజెక్టే సింగిల్ ఎజెండాగా దీనిలో చర్చించాలంటూ ఏపీ ప్రభుత్వం వారి ప్రతిపాదన ఉంచితే దీంట్లో ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. కేవలం తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతున్నాయో దానికి సంబంధించి కంప్లీట్ చేసుకునేందుకు నిధులు విడుదల చేయడం, మరోవైపు పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తూ దీనిపై చర్చ చేపట్టాలంటూ కూడా ఒక ప్రతిపాదనను కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం కూడా లేఖ రాసింది. ఇక ఈ రెండు అంశాలపై ప్రధానంగా ఇద్దరు వారి వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు గతంలో కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు కూడా ఈ నీటి వివాదం అనేది కొనసాగుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ప్రాజెక్టులు సరిగా కట్టుకోలేదు కాబట్టి, ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు కాబట్టి ఆ నీరు అనేది వృధాగా కిందికి పోతుంది. ఆ నీటిని వారు ఒడిసి పట్టుకుంటామంటే వారు చెప్తున్నారు. ఆ మిగులు జలాలు అనేది మాకు కూడా అవసరం ఉంది కాబట్టి గోదావరి మిగులు జలాలు ఈ ప్రాజెక్టులు కంప్లీట్గా నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం, ఇటు పర్యావరణ అనుమతులు, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు అనేవి ఇవ్వాలి కాబట్టి దీని అంతటికీ కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు సంబంధించి నిధులు విడుదల చేయడం కానీ, పాలమూరు డిండి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించడం, ఇదంతా సహకారం అందిస్తే మేము ప్రాజెక్టులు నిర్మించుకుని ఆ వృధాగా పోయే నీటిని మేమే స్టోరేజ్ చేసుకుంటాం, మాకు చాలా అవసరం ఉంటుంది. అలా కాకుండా
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే కనుక మాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది, తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతుంది అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. గతంలోనూ పలుమార్లు కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. మరోవైపు స్వయాన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్ళి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఏపీ ప్రభుత్వంపైన ఫిర్యాదు చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి వారు సన్నిహితంగా ఉన్నారు కాబట్టి డిపిఆర్ను సైతం అంటే ప్రాజెక్టు రూపకల్పన, ప్రాజెక్టు ఎన్ని దశల్లో దాన్ని నిర్మాణం చేపడతారు, ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మాణం చేపడతారు అని మొదట గోదావరి ప్రాజెక్టు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ అంటే కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్లో నీటిని స్టోరేజ్ అక్కడ నిర్మాణం జరుగుతుంది. అక్కడ నుంచి బొల్లాపల్లి నుంచి బనకచెర్ల వరకు 3 దశల్లో నిర్మాణం జరుగుతుంది. దానికి మొత్తం డిపిఆర్ అంతా కూడా ఎన్ని కిలోమీటర్ల వరకు జరుగుతుంది, కెనాల్స్ కానీ టన్నెల్స్ కానీ ఎన్ని నిర్మాణం చేపట్టాలి, ఎన్ని కిలోమీటర్ల మేర ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా కూడా డిపిఆర్ను సైతం సిద్ధం చేసి అంటే మాతో చర్చించకుండా నిబంధనలకు విరుద్ధంగా వీరు నిబంధనలు ఉల్లంఘించి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. పక్క రాష్ట్రమని ముందుగా మాతో మాట్లాడాల్సింది పోయి మాతో మాట్లాడకుండా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కరెక్ట్ కాదు, నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి దీనికి అనుమతులు ఇవ్వద్దు, పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వద్దు, దానికి సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా దీనికి అనుమతులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వద్దు అనేది ప్రధానంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మరి ఫైనల్గా ఈ రోజు జరగబోయే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇరు రాష్ట్రాలు కూడా ఎవరి వాదనలు వారు వినిపించేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఇటు ఇరువురి వాదనలు విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సింది. మధ్యాహ్నం 2:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎవరైతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు వారందరూ కూడా వారి వాదనలు కానీ వారి యొక్క ప్రతిపాదనలు, నివేదికలను కూడా సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే సెంట్రల్ అప్రైజల్ కమిటీ దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులకు సంబంధించి గతంలోనే నెల క్రితం సమావేశమై పర్యావరణ అనుమతులు ఇప్పట్లో ఇవ్వలేమంటూ కూడా ఇటు ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. దాని తర్వాత దీన్ని ఇంకా తాత్సారం అంటే దీన్ని ఇంకా పొడిగించడం అనేది కాలం పొడిగించడం కరెక్ట్ కాదు, దీనికి సంబంధించి ఒక పరిష్కారం చూపించాలనేది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇరు రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో దీనికి ఒక పరిష్కారం చూపించాలని యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరుగుతోంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 2:30 సమావేశం ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు తీసుకునే నిర్ణయాలే కీలకం కాబోతున్నాయి. మరోవైపు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది రాజకీయ వివాదానికి తావిస్తుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు దీనిని ఒక రాజకీయ అస్త్రంగా, విమర్శనాస్త్రంగా తీసుకుంటున్నాయి. వారికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి, ఇరు రాష్ట్రాలు కూడా అన్నదమ్ములో కలిసి ఉండాలి, కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అనేది 2 రాష్ట్రాల సీఎంలు చెప్తున్నారు. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన నేపథ్యంలో ఈరోజు సమావేశం అవుతున్నారు. ఇక ఫైనల్గా ఈ ఇరువురు సింగిల్ ఎజెండాగా బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలంటూ ఏపీ ప్రభుత్వం దానిపై చర్చించేందుకు సస్యమేరమంటూ అంటే ఇప్పటికీ పర్యావరణ అనుమతులు లేవు, సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు దానిపై చర్చించడం అంత సబబు కాదు, దీనిపై చర్చించొద్దు అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ప్రెజెంట్ ఏదైతే ఉందో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడం కానీ మొత్తం అనుమతులు ఇవ్వడం, ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్మించుకోవచ్చు అనేది కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఆ ప్రాజెక్టులవే మేమే కట్టుకుంటాం, ఆ మిగులు జలాలు ఏవైతే కిందికి వెళ్తున్నాయని వారు చెప్తున్నారో ఏపీ ప్రభుత్వం ఆ నీటిని మేమే ఒడిసిపెట్టుకుని మేమే స్టోరేజ్ చేసుకుంటాం, మాకు చాలా అవసరం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించాలని ఒక డిమాండ్ను రేవంత్ రెడ్డి కూడా ప్రతిపాదన రూపంలో ఉంచారు. అదే ప్రతిపాదనను ఈరోజు జరిగే సమావేశంలో చర్చించబోతున్నారు. ఇంకా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించిన తర్వాత వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందా అనేది కూడా చూడాల్సింది. ఇక సాయంత్రం ఈ సమావేశం ముగిసిన తర్వాత 5 గంటలకు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశం యొక్క సారాంశాన్ని ఈ మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసూన, అంటే ఈ సమావేశంతో ఇరు రాష్ట్రాల నీటి వివాదానికి ఓ కొలికి వచ్చే అవకాశం ఉందంటారా శివ? రైట్, కొంతమేర అయితే దీనికి సంబంధించి ఒక పరిష్కార మార్గం చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే శాశ్వత పరిష్కారం చూపించలేకపోయినా మధ్యస్థంగా కూడా ఇద్దరి మధ్య ఒక అవగాహన తీసుకువచ్చి ఇరువురికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వారు ఏదైతే ఇరువురి అభిప్రాయాలు, వాదనలు విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా వారు చెప్పాల్సింది వారు కూడా చెప్తారు. వారు చెప్పిన దాన్ని బట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారని చూడాల్సింది. అంటే ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి జాతీయ స్థాయిలో కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ మొదటి సమావేశంతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా, మళ్ళీ ఫర్దర్గా ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ కానీ కొన్ని సూచనలు ఇచ్చిన తర్వాత దానికి ఇరు రాష్ట్రాలు ఒప్పుకుంటాయా లేదా, తదుపరి మరొక సమావేశం ఉంటుందా, అధికారుల
అధికారుల స్థాయిలో ఉంటుందా, లేకపోతే మంత్రుల స్థాయిలో ఉంటుందా, లేకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో ఉంటుందా అనేది కూడా ఈ రోజు జరిగే సమావేశంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఒక కీలక నిర్ణయం అయితే, కీలక అడుగైతే ఈ రోజు పడిందని ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే బలకతెర్ల ప్రాజెక్టుతో పాటు నీటిపారుదలకు సంబంధించి, నీటి ప్రాజెక్టులకు సంబంధించి వివాదం అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆ వివాదాన్ని కూడా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. దానిలో భాగంగానే ఈరోజు నీటిపారుదల శాఖకు సంబంధించి, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి, నీటి వివాదానికి సంబంధించి సమావేశం జరగబోతుంది. దీనిలో ప్రధాన ఎజెండా బనకతెర్ల ప్రాజెక్ట్ అనేది ప్రధాన ఎజెండాగా ఉంది కాబట్టి దీని ద్వారా ఏపీకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇటు రాయలసీమకు సంబంధించి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాలకు కూడా నీటిని సరఫరా చేసుకోవచ్చు అనేది ఏపీ ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆ నీరు కిందికి వెళ్ళడం వల్ల, వారు స్టోరేజ్ చేసుకోవడం వల్ల మాకు నష్టం వాటిల్లుతుంది, దానికి అనుమతులు ఇవ్వద్దు అనేది తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. మరి ఇరువురి వాదులు విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై మాత్రం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.